ఏ విధంగా అయితే తిరుపతిలో నిన్నటి రోజున జరిగిన సంఘటన సందర్భించి ఇక్కడ పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ పవిత్రాన్ని కాపాడలేని బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం, బీఆర్ నాయుడు గారికి సంబంధించి అనేక ఇష్యూస్ రావడం జరిగింది. నిన్నటి రోజున చాలా రోజుల తర్వాత నిన్నటి రోజున తిరుపతికి రావడం జరిగింది. సోమవారం రోజున సరే తిరుపతికి వచ్చినారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్లే కార్డులు పెట్టుకొని నిరసనలు తెలియజేస్తుంటే ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే బీహార్లో ఉన్నామా ఎక్కడున్నా కూడా ఒకసారి గమనించాల్సిన పరిస్థితి ఎంతనా ఉంది. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళందరూ నిరసనలు చేస్తుంటే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం చెందిన పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళందరికీ తీసుకెళ్లి నవీన్ మరియు అదేవిధంగా లక్ష్మి అనే వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళకి ఏ విధంగా దాడులు చేసి గాయాలు అయిన విషయం కూడా మనం చూసాం. దాదాపుగా 13 మందికి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు కూడా పెట్టారంటే కూడా ఎంత దౌర్భాగ్యవశుట్లో మన కూటమి ప్రభుత్వం ఉంటుందో ఒకసారి గమనించాలా. ఈరోజు మనందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి దాడులు చేసిన వాళ్ళందరూ కూడా పోలీసులే వాళ్ళకి అడ్డం పెట్టి పక్క గురించి వాళ్ళకి పక్క పంపించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే హోంమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అందరూ గమనించాలా. ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారిని మేము రాజీనామా చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం.